వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ తీసుకోండి. ఎప్పుడు మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ అయినా ఈసారి చికెన్తో ఊరగాయ పెట్టుకుంటాము. చికెన్ ఊరగాయతో మొదట చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పేసి కడిగేసి 2-3 సార్లు కడిగేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కారం వేసి ఇట్లా ఉడకబెట్టేసేయాలి. నిమ్మంతా వారిన తర్వాత అంతా ఇగురుకుందాకా చికెన్లో నీళ్ళని ఇగురుకుందాకా ఉడికించి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో వేరుశనగ ఆయిల్ పోసి ఆయిల్ ఏడెక్కాక ఈ చికెన్ అంతా దాంట్లో వేసి ఆ చికెన్ బాగా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఒక 100 గ్రాములు కారము, పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఏలక్కాయ అన్నీ, గరం మసాలా అన్నీ వేయించేసేసి మొత్తం పౌడర్ చేసి దాంట్లో పోసేసేయాల. బాగా ఈ కారం, ఉప్పు, మసాలా పొడి అన్నీ దానికి పట్టేంత వరకు దించేసేసి కింద పెట్టేసేసి తర్వాత దాంట్లోకి నిమ్మకాయ పిండి, పొయ్యి మీదగా నిమ్మకాయ పిండి ఏమనుకోండి చేదైపోద్ది. దించి పెట్టేసి నిమ్మకాయ రసం తీసుకొని నిమ్మకాయ పిండాలి. ఒక నిమ్మకాయ పిండి వేసేసి తర్వాత మొత్తం కలిపెట్టేసేసి దానిలోకి ఒక గాజు బౌల్లోకి సీసా కానీ ఏమైనా కానీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసేయాల. ఇది ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదండి, విడిగా పెట్టుకున్నా బాగుంటుంది. తర్వాత ఒక వేడేడు అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. బాగుంటుందండి. చపాతీలోకి, పూరీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. దోశలోకి ఇంకా బాగుంటుంది ఈ చికెన్ ఊరగాయ. మామూలుగా మనం సాటర్డే రోజు